ఇసుక అక్రమ రవాణా కట్టడిలో వైఫల్యం, ముగ్గురు సీఐలు 13 మంది ఎస్ఐల మీద వేటుపడ్డదట. ఇసుక అక్రమ రవాణా కట్టడిలో వీళ్ళు వైఫల్యం చెందిరట. ఎవరు? ముగ్గురు సీఐలు 13 మంది ఎస్ఐలు. ఇక్కడ 2-3 అంశాలు తెర మీదకి వస్తున్నాయి. మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే లేదు వాళ్ళకి అనుకూలంగా లేరు కాబట్టి, అంటే ఇంతకుముందు వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి ఊడిగం చేశారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటనే వింటున్నారు, అందుకోసం తీసేసిర్రేమో, మళ్ళీ వీళ్ళ మనుషులను పెట్టుకుంటారేమో. ఇవాళ అదే జరుగుతున్నది కదా. బేసిక్గా మనం చూసినాం కదా మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో సబ్ రిజిస్ట్రార్ల బదిలీల విషయంలో ఏ కేటగిరీ అంటే ఎక్కువ పొటెన్షియల్, ఎక్కువ డబ్బులు వచ్చే ఈ శేరిలింగంపల్లి ఇట్లాంటి ఏరియాలు ఉంటాయి కదా, కూకట్పల్లి, ఇట్లా ఈ ఏరియాల్లో పెద్ద ఎత్తున అక్రమ బదిలీలు జరిగినాయి. అంటే లక్షల కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ట్రాన్స్ఫర్స్ చేసిరని. సో ఇది అట్లా ఉండొద్దని మనం కోరుకుంటున్నాం. ఆ ఇసుకను కాపాడాలి. ఆ ఇసుక తెలంగాణ జాతి సంపద. ఆ ఇసుక ఉంటేనే పంట పొలాలకి నీళ్ళు వస్తాయి. ఆ ఊట అట్లుంటుంది. లేకపోతే రైతులు నష్టపోతే మీరు నష్టపోతారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రించడంలో విఫలమైన పోలీసులపైన ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. మల్టీజోన్ 2 పరిధిలోని 9 జిల్లాల్లో ఇందుకు బాధ్యులను గుర్తించి వారిపైన వేటు వేశారు. ముగ్గురు సీఐలు 13 మంది ఎస్ఐలను వేకెన్సీ రిజర్వ్ విఆర్లో పెడుతూ జోన్ ఐజీపీ వి సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో సంగారెడ్డి రూరల్, తాండూరు రూరల్, తాండూరు టౌన్ ఇన్స్పెక్టర్లతో పాటుగా వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూరు ఎస్, పెన్పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్ఐలు ఉన్నారట. సో ఇందులో మేజర్గా ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి ఉన్నది. అండ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలుకు సంబంధించిన మండలాలకు సంబంధించిన ఎస్ఐలు కూడా ఉన్నారు ఇందులో. సమగ్ర విచారణ అనంతరం ఈ వ్యవహారంలో ప్రత్యక్ష పరోక్ష సహకారం ఉన్నవారిని గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకోబోతున్నారు. రాష్ట్ర నిఘా వర్గాల నివేదికలు, విచారణల ఆధారంగా సిఐ ఎస్ఐలపైన చర్యలు చేపట్టినట్లు ఐజీ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. వీరే కాకుండా ఇంతకు ముందు కూడా ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలమైన ఒక సిఐతో పాటు అడవిదేవిపల్లి, వేములపల్లి, నార్కట్పల్లి, చండూరు, మాడుగులపల్లి, తిప్పర్తి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, అచ్చంపేట, బొమ్రాస్పేట్, తాండూరు, చిన్నంబాబు ఎస్ఐలపైన బదిలీ వేటు వేసిరట. ఇందులో కూడా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఆ మండలాల ఎస్ఐలు ఉన్నారు. ఎక్కడుంది ఇది వార్త? ఇసుక అక్రమ రవాణాలో వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో కొండమల్లేపల్లి హోంగార్డు, జడ్చర్ల హెడ్ కానిస్టేబుల్ను ఇప్పటికే డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఆఫీసులకు అటాచ్ చేసిరట. జోగిపేట ఎస్హెచ్ఓగా పనిచేసిన సమయంలో మైనర్ బాలికపైన అత్యాచారం కేసులో అలసత్వం ప్రదర్శించడంతో పాటు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజును సస్పెండ్ చేస్తూ ఐజీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే బియ్యం అక్రమ రవాణాతో పాటు గ్యాంబ్లింగ్, మట్కా లాంటి అక్రమ దందాలపై ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. వాటిపైన అంతర్గత విచారణ ప్రారంభించారు. ఇప్పటికే వికారాబాద్ మర్పల్లి గెస్ట్ హౌస్లో పేకాట నిర్వహించిన ప్రభాకర్, రఫీక్ అనే వ్యక్తులను ఐజీ, ఎస్పీలు పిలిచి హెచ్చరించారు. రఫీక్ పైన సస్పెక్ట్ షీట్ తెరిచిరట. ఇట్లా తయారయ్యారు పోలీసులు కొంతమంది.